లో కర్మ యొక్క ఫలం ఎలా ఉంటుందో నాకు గుర్తు చేసి, కర్మ ఫల ప్రదాతవైన నిన్ను ఏ విధంగా స్మరించాలో నాకు గుర్తు చేసి, నన్ను, నేను ప్రేమించే నా బిడ్డలు, నన్ను ప్రేమించే నా బంధువులు అందరూ నీ చేత రక్షించబడుదురుగాక అని అడగవలసిన ఆవశ్యకత మనకొచ్చింది. అలా లేకపోతే ఈ విషయాలన్నీ నేనే చూసుకోగలను, నువ్వివ్వక్కర్లేదులే అని భగవంతుడనేది ఏమీ లేదు. ఆనాడు ధర్మంలో ఉంటేనే సమస్త ఫలాలు కలిగాయి. అధర్మంలో ఉండి దేవతల్ని ఫలం కోసం అడిగే స్థితి మనకొచ్చింది. నేను ఈ విషయంలో ఎందుకు అడగాలి? నా ధర్మం నన్ను రక్షిస్తుంది అని ఆ కాన్ఫిడెన్స్‌తో జీవించిన భారతీయుడు ధర్మంలో జీవించలేక అధర్మంలో ప్రవేశించి, ధర్మం వల్ల మాత్రమే లభించేటువంటి ఫలాలు దేవుణ్ణి ప్రార్థిస్తే వస్తాయని అనుకుని, అనేక అంధకారాల మార్గాల్లో వెళ్ళిపోతున్నాడు. అన్యాయంగా ధనం సంపాదించడం, ఏదో 25% వెంకటేశ్వరుడి హుండీలో వేయడం. ఏకకాలమందే ఒక భగవంతుని ఒక పక్కని భయంతో తప్పిదం చేసి క్షమించమని తన పాపాన్ని తనిచ్చే లంచంతో కడుక్కుందామనే ప్రయత్నం చేస్తే మనుషుడు అటు ఈశ్వరుని నమ్మకుండా ఉండలేకుండా ఉన్నాడు, అధర్మాన్ని వదలలేకుండా ఉన్నాడు. ఇది సంఘర్షణ. నాస్తికుడున్నాడు, మానవతావాది కావచ్చు, ధర్మంలో ఉండవచ్చు, ఈశ్వరుడితో సంబంధమే లేదు. కానీ అతడికి కూడా ఉత్తమగతిని ఇచ్చేది ఆ ఈశ్వరుడే. ఎప్పుడో ఆ ఉత్తమగతి వచ్చిన నాడు, నేను నిన్ను ఆరాధించకపోయినా నాకు ఇది ఎందుకు ఇచ్చావంటే, నువ్వు ఆరాధించలేదు, ధర్మ మార్గంలో నడవడం చేత మళ్ళీ ఫలం నేను ఇచ్చాను. అక్కడ ప్రబోధం ఈశ్వరుడు చేస్తాడు ఆ ఫలం అనుభవించినప్పుడు. నాస్తికుడు కూడా పుణ్యాత్ముడు కావచ్చు. మామూలుగా సాంప్రదాయంలో నాస్తిక వేదనిందక ఇవన్నీ అంటారు. మార్గమే కాదు అసలు. ఈశ్వరుడు లేడు, ధర్మం లేదు. ధర్మం లేదనకుండా ఈశ్వరుడు లేడని, ధర్మం ఉందనేటువంటి భావించిన వాడికి ఫలమే ఈశ్వరుడు ఇస్తున్నాడు. అయితే ఈశ్వరుడు ఎలా మర్చిపోయిన వాడికి ఎలా ఆ ఫలం